గ్రాండ్ ఫాదర్ ఫాదర్ మళ్ళీ నేను నడిపించుకోబోతున్నాను. గుడ్ విల్. సో 4 fathers నుంచి ఉంది కాబట్టి ఆ నమ్మకం మెయిన్ ట్రస్ట్ వల్ల. ట్రస్ట్ అండ్ క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు. ఇప్పుడు ఇంకొక ఓల్డ్ అండ్ గోల్డ్ షాప్ కి వచ్చేసిన. సో అప్పట్లో ఎట్లా ఉంటుండే అంటే నేను చెప్పుడు కాదు, మీకు విజువల్స్ చూస్తే అర్థమవుతుంది అనమాట. సో ఇంకా అట్లే ఉంచుకున్నారు. అంటే వీళ్ళకి గోల్డ్ బిజినెస్ తో పాటు ఆ షాప్ పైన ఉండే ప్రేమ ఏంది అనేది నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది అనమాట. సో ఇక్కడ చూస్తే వాళ్ళ పూర్వీకులకు సంబంధించిన ఫొటోస్ కొన్ని కనిపిస్తున్నాయి అండ్ దేవుళ్ళకి సంబంధించిన ఫొటోస్ కనిపిస్తున్నాయి. అండ్ ఇదంతా కూడా అప్పట్లో ఉండే షాప్. కానీ ఇంక ఇప్పుడు వచ్చే కస్టమర్స్ కూడా కొంత కంఫర్టబుల్ గా ఉండాలని చెప్పి చిన్నగా కార్పెట్ వేయడం కావచ్చు అండ్ కూర్చోడానికి ఇట్లా కొంత చేంజ్ చేస్తారు. కానీ కన్స్ట్రక్షన్ అంతా కూడా అప్పటిదే ఉంది. ఈవెన్ మనకి షాప్ బయట చూస్తే కూడా ఆ పురాతన కట్టడం అంతా కూడా మనకు అనిపిస్తుంది. అండ్ ఇదనమాట. సో ఒక్కసారి ఇక్కడ ఉండే వాళ్ళతో మనం మాట్లాడడం, తర్వాత షాప్ ఎట్లుందో కూడా మీకు చూపిస్తా. నమస్తే అండి. సో చాలా పాత షాప్ అన్నారు, చూస్తే కూడా అర్థమవుతుంది. 100 years పైన షాప్. 100 years. మా గ్రాండ్ ఫాదర్ తాత గారు. తాత ఆయన నాన్న. ఓకే, తాత నాన్న. అప్పటి నుంచి షాప్. ఓకే, నాన్న ఉండేటప్పుడు వచ్చారా? తాత ఉన్నప్పటి నుంచి రాలేదు, నాన్న ఉన్నప్పటి నుంచి వచ్చినాను. మా తర్వాత మా బాబు. మీ బాబు కూడా ఇక్కడే ఈ జనరేషన్. సో ఏంటి ఇన్ని సంవత్సరాల నుంచి కూడా ఇదే షాప్ ఇట్లనే ఏం చేంజ్ చేయలేదు, యాజ్ ఇట్ ఈస్ ఇట్లనే ఉంటుంది. అట్లనే ఇదే నడిపించుకో. గ్రాండ్ ఫాదర్ మళ్ళీ నేను నడిపించుకోబోతున్నాను. సో ఎందుకు ఇక్కడ కస్టమర్స్ వచ్చి చేయించుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు? కస్టమర్స్ అంటే ఇప్పుడు షోరూమ్ కంటే ఎక్కువ మన దగ్గరికి వస్తారు కదా. ఇక్కడ అన్ని 100 years షాప్ కదా, పాత వాళ్ళు వస్తున్నారు అన్నమాట. పాత వాళ్ళు వచ్చి చేయించుకుంటారు. వాళ్ళు గోల్డ్ తెచ్చుకుంటారు, తెచ్చుకొని చేయించుకొని. సో అప్పటి కస్టమర్స్ ఉన్నారు. అప్పుడు మా తాత నాన్నగారు కస్టమర్స్ అంతే నడిచే షాప్ అంతా. తాత నాన్న కస్టమర్. అప్పుడు కస్టమర్ లేవు అంతా, ఇప్పుడు నడిచేదంతా జనరేషన్ రాలేదు అంతా. సో ఇంకా ఇన్ని షోరూమ్స్ వచ్చినా కూడా అంత నమ్మకంతో మీ దగ్గరకు వస్తున్నారు. నడుస్తుంది అట్లా. అంతా అప్పటికంతే లేదు, తక్కువైంది. ఇప్పుడు షోరూమ్ ఎక్కువైనాయి కదా, ఇప్పుడు బిజినెస్ తక్కువ కొద్ది. పాత వాళ్ళు మాత్రం ఈడికి వస్తారు. ఈడికి వస్తారు పాత వాళ్ళు చాలా మంది. సో చాలా మంది కస్టమర్స్ అడుగుతుంటారు అసలు ఇక్కడ జనరల్ బజార్ వచ్చి ఇట్లాంటి షాప్స్ లో చేయించుకోవడం వల్ల మాకు ఏం లాభం అని, ఏంటి బెనిఫిట్ అని. బెనిఫిట్ అంటే ఏముంటది దానికి, ఇక్కడ ఈ బేరం ఇది, దాని బేరం ఎవరి బిజినెస్ దానికి. బెనిఫిట్ అంటే ఏముంటది, ఎవరి అట్లా ఏ బిజినెస్ వాళ్ళు నమ్మకం మీద వస్తారు, నమ్మకం మీద చేపియాలి అంతే మొత్తం. సో ఇంకా ప్రజెంట్ మన తోటి ఇక్కడ లోకల్ గా అండ్ దాంతో పాటు ఇక్కడ ఉండే సెక్రటరీగా వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు, కిషన్ రావు గారు. సో ఆయనతో కూడా మాట్లాడదాం. అండ్ దాంతో పాటు ఒక్కసారి ఈ పాత షాప్ అన్నా కదా, సో ఒక్కసారి ఆ పాత షాప్ అటైర్ ఎట్లుంటది అనేది మీకు చూపిస్తాను నేను. సో ఇదంతా కూడా అప్పట్లో ఉండే షాప్స్. ఫ్రంట్ సైడ్ అంతా కూడా కస్టమర్స్ కూర్చోడానికి ఉంటుంది. అండ్ ఇదంతా కూడా అక్కడ రష్ ఎక్కువ లేదంటే కస్టమర్స్ ఏదైనా డిజైన్ తీసుకోవాలి చూసుకోవాలన్నా ఈ స్పేస్ అనేది. సో ఒక్కసారి మనం చూస్తుంటే వెనకటికి దూలాలు ఉండేవి కదా, ఆ దూలాలు కనిపిస్తున్నాయి. అండ్ ఇవన్నీ కూడా మట్టి గోడలు. సో మట్టి గోడలకి కొంత పిఓపి వేసి కొంత నీట్గా వేసినా మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఇవన్నీ కూడా అప్పటి గోడలు. అండ్ అప్పట్లో ఉండే షెల్ఫ్స్ ఎట్లా ఉంటుండేనంటే ఈ దూలాలు గూళ్ళు అంటారు అనమాట. సో ఆ గూళ్ళు ఇంకా అండ్ ఇది కూడా అట్లాంటి గూడే. అండ్ ఇక్కడ ఒక్కసారి మనం లోపలికి వెళ్తే ఏంటంటే మేకింగ్ కార్యకర్ మొత్తం కూడా ఇక్కడ లోపల ఉంటుంది. అండ్ ఇది మనం చూస్తుంటే మనకు కనిపిస్తుంది. సో ఇట్లా అప్పట్లో రూమ్స్ పోతుంటే కూడా ఇట్లా ఒకదాని వెనకాల ఒకటి ఎట్లుంటాయి కదా. సో ఇదంతా కూడా పాత మార్కెట్, దానికి సంబంధించిన వర్క్స్ డీలింగ్స్ కావచ్చు, లేదంటే హౌస్ లో వాళ్ళు అక్కడ ఆర్డర్ తీసుకోవడం అండ్ ఇక్కడ పని చేయించడం అనమాట. సో ఇదంతా కూడా ఉంటుంది. సో ఒక్కసారి దీని గురించి ఇంకొంచెం మాట్లాడదాం మనం. అండ్ చూసినా కదా 100 సంవత్సరాల షాప్ ఎట్లుంటది అంటే ఎట్లుంటది, కానీ ఎంత ఉన్నా కానీ సెక్యూరిటీ మాత్రం ఫుల్ ఉంటుంది. అండ్ గోల్డ్ సంబంధించిన ఆర్నమెంట్స్ పెట్టుకోవడం కావచ్చు, లేదంటే గోల్డ్ డీలింగ్స్ మాత్రం చాలా 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 జాగ్రత్తగా చేస్తుంటారు. సో ఇక్కడ ప్రజెంట్ ఉండే జనరేషన్ కూడా మనం మాట్లాడదాం. హాయ్ అండి. సో ఎన్నో జనరేషన్ మీరు? అది 4th generation. సో 4th generation గోల్డ్ బిజినెస్ ఎట్లా ఉంది? రేట్స్ పెరిగినందుకు తక్కువ ఉంది బిజినెస్ అంతే, దాన్ని బట్టి ఇంకా పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. అండ్ మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను, ఎందుకు ఇక్కడే వచ్చి చాలా మంది గోల్డ్ చేయించుకోవడానికి? గుడ్ విల్. సో 4 fathers నుంచి ఉంది కాబట్టి ఆ నమ్మకం
మెయిన్ ట్రస్ట్ వల్ల. Okay. ట్రస్ట్ అండ్ క్వాలిటీ, మేము క్వాలిటీ మెయింటైన్ చేస్తాం కాబట్టి వస్తారు. సో ఇక్కడ నేను మేకింగ్ బ్యాక్ సైడ్ మేకింగ్ అన్ని వర్క్ షాప్స్ వేరే, ఇక్కడ ఓన్లీ ఆర్డర్స్ తీసుకుంటాం మేము. వర్క్ షాప్స్, మల్టిపుల్ వర్క్ షాప్స్ అంటే. అండ్ దాంతో పాటు కస్టమర్ కి ఎట్లా బెనిఫిట్ అవుతుంది ఇక్కడ చేయించుకోవడం వల్ల? బెనిఫిట్ అంటే ఫస్ట్ బెనిఫిట్ ఇస్ క్వాలిటీ. ఓకే, ప్యూర్ ప్రైజింగ్ అంతా పక్కన పెడితే క్వాలిటీ ప్లస్ నమ్మకం అండ్ 100% బైబ్యాక్ ఉంటుంది మా దగ్గర. సో అది మెయిన్. మళ్ళీ ఇంకేం తరుగు తీసే పరిస్థితి ఉండదు. వేస్టేజెస్ ఎలా అయినా ఉంటాయి కదా, వితౌట్ వేస్టేజెస్ అయితే ఎవరు చేయలేరు. మీకు క్వాలిటీ కావాలంటే వేస్టేజెస్ కంపల్సరీ ఉంటుంది. సో మాకు ఇంకా డిస్కౌంట్స్ అని స్కీమ్స్ అని అవన్నీ ఏమి ఉండవు. సో క్వాలిటీ మెయింటైన్ చేస్తాము, రీజనబుల్ వేస్టేజెస్ ఉంటాయి. సో ప్యూరిటీ ఆఫ్ గోల్డ్ ఎట్లా ఉంటుంది? హాల్మార్క్ 916 ఉంటుంది, అది కంపల్సరీ. ఇప్పుడు మెయింటైన్ చేసేది అదే కదా. సో ఇదన్నమాట ఈ ఈ ఇప్పుడైతే ఏవైతే చెప్పిందో సో వాటి కోసం చాలా మంది కూడా వస్తూ ఉంటుంటారు. అండ్ ఇంకొంతమంది అసలు కస్టమర్స్ ఇప్పుడు చాలా లైట్ వెయిటెడ్ జ్యువెలరీస్ అడుగుతుంటారు. సో వాటిని ఫుల్ఫిల్ చేసే పరిస్థితిలో ఉందా ఈ మార్కెట్? ఇప్పటికైతే ఇంకా మేము చేంజ్ కాలేదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏమైనా రికమెండ్ చేస్తే 9 క్యారెట్ అనే వస్తువును రికమెండ్ చేస్తే అది కూడా చాలా హార్డ్ ఉంటుంది, ఇంపాసిబుల్ టు మేక్. ఓన్లీ మిషన్లు తయారయ్యే వస్తువులే వస్తాయి. కాకపోతే తక్కువ రేటు ఉంటుంది కాబట్టి 1/3 రేటు ఉంటుంది కాబట్టి చెప్పలేము అనమాట, తగ్గొచ్చు అట్లా. ఎక్కడికైనా మేడం ఇప్పుడు అవును అన్ని 22 క్యారెట్. మీరు ఎంత పెద్ద షోరూమ్ అయినా వాళ్ళు హాల్ మార్క్ చేసి ఇస్తారు, వీళ్ళు హాల్ మార్క్ చేసి ఇస్తారు, మేము హాల్ మార్క్ చేసి ఇస్తాం. ఇక్కడ వీళ్ళు పర్సంటేజ్ ఆఫ్ మజూరీ కానీ వేస్టేజ్ కానీ తక్కువ ఉంటుంది, వాళ్ళ దగ్గర ఎక్కువ ఉంటుంది. ఓవర్ రేట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అలాగా. సో ఒక తులం ఆర్నమెంట్ చేయించుకుంటే అక్కడ మనం షోరూమ్స్ లో తీసుకుంటే ఎట్లా పడుతుంది, అండ్ కస్టమర్ ఇక్కడ వచ్చి ఆర్డర్ చేయించి తీసుకుంటే మినిమం 3% 4% డిఫరెన్స్ ఉంటుంది వీళ్లకు వాళ్ళకు. అంటే స్వర్ణకారుల్లాగానే వీళ్ళు కూడా, వీళ్ళు మిడిల్ మ్యాన్ లాగా కాదు, వీళ్ళు కూడా మా స్వర్ణకారులకు హెల్ప్ చేయడానికే వీళ్ళు ప్రమోట్ చేస్తారు. సో ఒక ఓన్లీ థింగ్ ఈజ్ ఎప్పుడైనా ఎవరైనా ఇమీడియట్ నీడ్స్ కు గోల్డ్ అమ్మడానికి, సిల్వర్ అమ్మడానికి వస్తే వీళ్ళు అమ్మి పెడతారు. అది కష్టంలో ఆదుకునే మార్కెట్ ఇది. అంటే ఇక్కడ కస్టమర్స్ అయినా ఏ కస్టమర్ వచ్చినా కానీ తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకుంటాం. ఎందుకంటే మీరు దొంగ బంగారం ఇలాంటివన్నీ కేసులో ఉంటాయి కాబట్టి తెలియని వాళ్ళ దగ్గర ఎవరు తీసుకోరు, తెలిస్తేనే తీసుకుంటారు. చాలా రిస్క్ ఉంటుంది కాబట్టి. సో అట్లా ఒక హెల్ప్ అవుతుంది కస్టమర్ కి. సో గోల్డ్ కొనే వాళ్ళకి ఎట్లా హెల్ప్ అవుతుంది? ఇప్పుడు ఒక బిల్లు షోరూమ్ లో తీసుకుంటే 1,00,000 అయితే అండ్ ఇక్కడ ఎంత, ఎందుకంటే అక్కడ GST వేస్తారు, వేస్టేజ్ చేస్తారు, ఇంకా అన్ని చార్జెస్. ఇక్కడికి అక్కడికి మీకు అక్కడ 1 lakh ఉంటే ఇక్కడ మీకు 96,000 to 98,000 వరకు పడుతుంది. ప్లస్ అదే హాల్ మార్క్, ఎవరైనా హాల్ మార్క్. సో ఇదనమాట ఈ మార్కెట్ ముచ్చట. ఇక నేను చెప్పడానికి ఏముంది, అంత మీకు అర్థమే ఉంటది కదా. సో 100 సంవత్సరాల నుంచి ఉన్న పురాతన మార్కెట్ ఒకటి అయితే, ఇంకొకటి కస్టమర్స్ ఎవరైనా గోల్డ్ చేయించుకోవాలనే వాళ్ళకి ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఎక్కడెక్కడ ఎంత తక్కువ ఉంటదని చెప్పడంతో పాటు, అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే ఎవరైనా అవసరానికి గోల్డ్ అండ్ సిల్వర్ పర్చేస్ చేయడంతో పాటు ఎవరైనా అమ్మాలి అనుకునే వాళ్ళకు కూడా సో ఇట్లాంటి మార్కెట్ ఉందంట. సో దాదాపు ఇక్కడ 2,000 చిల్లర షాపులో ఒక ప్రత్యేకమైతే, ఇంకొకటి తక్కువ మార్జిన్స్ తో ఇక్కడే తయారు చేసి చేయడం, అంటే మిడిల్ మ్యాన్ లేకుండా మార్కెట్ స్పెషల్ తో పాటు షోరూమ్ లకు జ్యువెలరీస్ కూడా ఇక్కడ నుంచి ఆర్డర్స్ తీసుకొని ఇక్కడ నుంచి తయారీ పంపిస్తున్నారు. సో అది ఈ మార్కెట్ ప్రత్యేకత.